शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। नमो व्रातपतये नमो प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिके शिवसुताय श्रीवर्तमूर्ते नमो नमः। అంటే సాక్షాత్గా విఘ్నేశ్వరుడు శివుడి యొక్క కుమారుడు కాబట్టి ఆ యొక్క శివుడి యొక్క కుమారుడైన వినాయకుడు మనము ప్రతి సంవత్సరము భాద్రపద మాసం శుక్లపక్షం తిథి చవితి నాడు మనము వినాయక చవితి జరుపుకుంటాము। కాబట్టి ఆ స్వామివారి యొక్క నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారిని ఎంతో భక్తిపూర్వకంగా పూజించి ఆ స్వామివారిని కృప కటాక్షలతో అందరినీ లోకమంతా కూడా సశ్యామలతో పాటు పాడి పంటలు అవన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను। మరి విఘ్నేశ్వరుడు దేనిక కారకుడు అయ్యా అంటే విఘ్నాలకు కారకుడు కాబట్టి మానవులకు అందరికీ ఎటువంటి అవిఘ్నాలన్నీ కూడా తొలగించి విఘ్నాలుగా జయించాలని చెప్పి ఆ విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడు పూజించి మరి ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారిని పూజించి మరి గంగమ్మ ఒడికి చేరుస్తాము। కాబట్టి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షంతో పాటు మరి అందరికీ కూడా ధన కనుక కటాక్షం కూడా ఉండాలి। మరి సంతానంతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామివారిని వేడుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 9 నవరాత్రులలో కూడా స్వామివారిని చక్కగా పూజించి ఆ స్వామివారిని దీవెనలు శిరసారా కూడా వేడుకోవాలని చెప్పి మనసారా ఆ స్వామివారిని నా యొక్క కోరుకుంటున్నాను। మరి ప్రజల పక్ష వాళ్ళందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా ఆ యొక్క వినాయకుడిని మనసారా కోరుకుంటున్నాం। जय बोलो गणेश महाराज की जय। सर्वकार्येषु नास्ति पुत्रान् पपपौत्रान् देहि मे गणनायक इदाशक्ति निर्विघ्नेन पूजां करिष्ये। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु तथास्तु। सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु मां रक्षन्तु। जय बोलो श्री विघ्नेश्वर स्वामी भगवान की जय। वक्रतुंड भगवान की जय। शूर्पकर्ण भगवान की जय। पार्वती पुत्र गणनाथुడి की जय। नमः पार्वती दिपदेश्वर हर हर महादेव शंभो शंकर। काशी विश्वेश्वर भगवान की जय। अन्नपूर्णा माता की जय। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। ఆపదముక్తవాడ అనాథ రక్షక గోవింద గోవింద। सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु मां रक्षन्तु। स्वस्ति। साक्षात् तानि तानि प्रसन्नते प्रदक्षिणं पदे पदे पापकर्माणां पापसम्भवान् त्राहिमां कृपया देव शरणागतवत्सदान्यवासनं नास्ति तस्मत्कारुण्यभावेन रक्षरक्षो श्री विघ्नेश्वर स्वदेवतां पूर्णः आत्मपरीक्ष नमस्करोमि अपराधपक्षं नमस्करोमि साष्टांग नमस्कार पूजा करिष्ये। पुष्पालक्ष्యం అక్కడ వేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి। అందరూ కూడా లేవాలి। ఓకే చెప్పండి పంతులు గారు। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। नमो व्रातपतये नमो प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिके शिवसुताय श्रीवर्तमूर्ते नमो नमः। అంటే సాక్షాత్గా విఘ్నేశ్వరుడు శివుడి యొక్క కుమారుడు కాబట్టి ఆ యొక్క శివుడి యొక్క కుమారుడైన వినాయకుడు మనము ప్రతి సంవత్సరము భాద్రపద మాసం శుక్లపక్షం తిథి చవితి నాడు మనము వినాయక చవితి జరుపుకుంటాము। కాబట్టి ఆ స్వామివారి యొక్క నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారిని ఎంతో భక్తిపూర్వకంగా పూజించి ఆ స్వామివారిని కృప కటాక్షలతో అందరినీ లోకమంతా కూడా సశ్యామలతో పాటు పాడి పంటలు అవన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను। మరి విఘ్నేశ్వరుడు దేనిక కారకుడు అయ్యా అంటే విఘ్నాలకు కారకుడు కాబట్టి మానవులకు అందరికీ ఎటువంటి అవిఘ్నాలన్నీ కూడా తొలగించి విఘ్నాలుగా జయించాలని చెప్పి ఆ విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడు పూజించి
మరి ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి వారిని పూజించి మరి గంగమ్మ ఒడికి చేరుస్తాము. కాబట్టి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షంతో పాటు మరి అందరికీ కూడా ధన కనుక కటాక్షం కూడా ఉండాలి. మరి సంతానంతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామి వారిని వేడుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 9 నవరాత్రులలో కూడా స్వామి వారిని చక్కగా పూజించి ఆ స్వామి వారిని దీవెనలు శిరసారా కూడా వేడుకోవాలని చెప్పి మనసారా ఆ స్వామి వారిని నా యొక్క కోరుకుంటున్నాను. మరి ప్రజల పక్ష వాళ్ళందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా ఆ యొక్క వినాయకుడిని మనసారా కోరుకుంటున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి సర్వకార్యేషు నాస్తి పుత్రాన్ పపపౌత్రాన్ దేహి మే గణనాయక ఇదాశక్తి నిర్విఘ్నేన పూజాం కరిష్యే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు తథాస్తు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మాం రక్షంతు. జై బలో శ్రీ విఘ్నేశ్వర స్వామి భగవానికి, వక్రతుండ భగవానికి, శూర్పకర్ణ భగవానికి, పార్వతి పుత్ర గణనాథుడికి, హర పార్వతీధిపతయేశ్వర హర హర మహాదేవ. కాశీ విశ్వేశ్వర భగవానికి, అన్నపూర్ణ మాతాకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్తవాడ అనాథ రక్షక గోవింద. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మాం రక్షంతు. స్వస్తి. సాక్షాత్